గార్డెన్లోకి అడుగు పెట్టిన వెంటనే కనిపించేలాగా ఈ చామంతి పూల కుండీలు పెట్టుకున్నాం అనుకోండి, భలే అందంగా కనిపిస్తాయండి. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో రంగురంగుల్లో నిండుగా విరబూసిన చామంతులు భలే ఉన్నాయి కదండి. ఆ పక్కనే మరింత నిండుగా కృష్ణయ్య. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి. ఇక్కడ చామంతి మొక్కలు చూడండి, చక్కగా నిండుగా ఈ మూల నుంచి ఆ మూలకి ఎంత చక్కగా విరబూసినాయో. ఉమ్, మరి ఈ చామంతి పూలు ఎంత చక్కగా విరబూయాలంటే పెద్ద శ్రమ ఏం పడక్కర్లేదండి. చాలా ఈజీగా మన గార్డెన్ లో చామంతులు ఇలా నిండుగా విరబూసేలాగా పెంచుకోవచ్చు. అవి ఎలా పెంచాలి, మనం నారు కింద వేసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొంచెం ఎదుగుతున్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. అవి చూస్తే మీకు డీటెయిల్డ్ గా తెలుస్తుంది. ఒకసారి ఈ వీడియోలో కూడా మనం ఆ చిట్కాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చామంతి మొక్కలు నిండుగా విరబూసేలాగా చేసుకోవచ్చు అన్నది చూద్దామండి. ఎందుకంటే నర్సరీల్లో ఇలాగ చక్కగా పెరిగినవి కొనాలి అంటే చాలా ఖరీదు ఉంటది. అలా కాకుండా మనం కొంచెం శ్రమతోటి మన గార్డెన్ లో చక్కగా పెంచుకోవచ్చండి. మరి చూద్దామండి. టెర్రస్ గార్డెన్ లోకి అడుగు పెట్టిన వెంటనే చక్కగా కనిపిస్తాయండి చామంతులు. సరే, పూసినప్పుడు కొంచెం డార్క్ కలర్ లో ఉంటాయండి. ఆ తర్వాత మెల్లగా షేడ్ మారిపోతూ ఉంటుందన్నమాట. ఆ పక్కనే తెలుపు. ఇవన్నీ నాటు వెరైటీస్ అండి. నాటు వెరైటీస్ మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెంచుకోవడానికి కూడా చక్కగా ఉపయోగిస్తాయి. అవే హైబ్రిడ్ అనుకోండి, ఉంటే ఉంటాయి, లేదంటే పోతాయి చెప్పలేం. ఈ దేశవాళీ వెరైటీలు మాత్రం మనకి అలా ఒక్కసారి కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ఇంకెప్పటికీ పెంచుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా 5 రూపీస్ ఫ్రూట్ బాస్కెట్లేనండి. వాటిలో మట్టేసి పెట్టేశాను. ఇది ఈ మొక్క కూడా పోస్తుందేమో అని వెయిటింగ్ అండి నేను. అప్పుడు తీయొచ్చు, మొత్తం ఇంకా బాగుంటది కదా అని. మొగ్గలు కూడా లేట్ గా స్టార్ట్ అయినాయి. ఇవి మాత్రం అప్పుడే వాడిపోయే స్టేజ్ కూడా వచ్చేస్తున్నాయి. అందుకని ఇక నేను ఇవాళ ఈ వీడియో షూట్ చేసేస్తున్నాను. ఇక్కడ హైబ్రిడ్ వెరైటీ ఉందండి. ఇది లాస్ట్ ఇయర్ 15 రకాలు తెప్పించాను. దాంట్లో ఇదొకండి, ఇదొకటి మిగిలింది, ఇంకొకటి కూడా ఉంది, అది చూపిస్తా. ఇక్కడ పైన గొట్టం ఉంటుంది కదండి మనకి. ఇక్కడ ఇది మాకు వంటింట్లో చిమ్నీ కోసం తెచ్చిన గొట్టం అండి. మాకు అది ఉపయోగపడలేదు, సరేలేని కింద పెట్టేసండి. దీంట్లో రకరకాల మొక్కలు వేసేవాళ్ళం. బొగడబంతి ఒక టైంలో, ఆకుకూరలు ఒక టైంలో, అలాగే ఏవేవో వేసాం. ఈ ఏరియాలో ఉండేదండి ఆ గొట్టం. ప్రస్తుతం ఇక్కడ కంపోస్ట్ కలిపండి, అంటే కిచెన్ వేస్ట్ తోటి దానిపైన ఆకుకూరలు అవి వేసాం అనమాట. దీంట్లోనే వట్టి వేరు వేసాను, మెల్లిగా చిగుళ్ళు మొదలవుతున్నాయి. ఇప్పుడు నేను చామంతి వేసానండి. చామంతులకి పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేదండి. ఈ గొట్టంలోనే చక్కగా విరబూసి చూసారా. బహుశా ఒక 4-5 ఇంచెస్ కుండీ కింద మనం లెక్కేసుకోవచ్చేమో ఈ గొట్టాన్ని. అంతకంటే ఎక్కువేమి ఉండదు కదండి. మట్టి మాత్రం నేను సారవంతంగా ఉండేలాగా చూసుకున్నాను. కంపోస్ట్లు వేస్తూ ఉంటానండి, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా వేస్తూ ఉంటాను. ఈ పొడవుగా పెరిగిపోతూ ఉంటాయండి, అప్పుడు మాత్రం మనం తాడు ఏదన్నా సరే అడ్డుగా కట్టుకోవాలన్నమాట. ఇక్కడ కూడా కట్టాం చూడండి, కర్రలు అవి వేసేసి. లేకపోతే కొమ్మలు విరిగిపోతాయండి మనం అటు ఇటు నడుస్తున్నప్పుడు. పొడవుగా పెరిగిన ఈ మొగ్గలతో ఉన్న కొమ్మలే విరిగిపోతాయి అనమాట. అందుకని ఇదిగోండి ఇలా కట్టేసాం. అలాగా మనం కుండీల్లో కూడా ఏదన్నా కర్ర పెట్టేసండి, దానికి కట్టేసుకుంటే కొమ్మలు అటు ఇటు పడిపోవడం అయ్యి జరగదు. పెద్ద పెద్ద కుండీళ్ళు కాకుండా అండి, ఇలా చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకున్నా కానీ చామంతులు మనం ఇచ్చే పోషకాలతోటి చక్కగా విరబోస్తాయి. చామంతులు నాటేందుకు సీజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం కరెక్ట్ గా సీజన్ లో వేస్తేనే ఇలా మొగలు అవి రావడం, విచ్చుకోవడం అన్ని కరెక్ట్ గా ఉంటది. అలా కాకుండా మనం లేట్ చేసాం అనుకోండి. ఇవిగోండి ఇక్కడ చూసారా, ఇవేవో కొద్దిగా పూలు పోస్తున్నాయి కానీ ఇక్కడ అన్ని కూడా చిన్న చిన్న మొక్కలే ఎండిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఒక గ్రూప్ లో ఇస్తున్నారని నేను తెప్పించానండి. తెప్పిస్తే వాళ్ళు పంపించడం లేట్ అయిపోయింది అనమాట.
లేట్ అయిపోయి ఇలాగ మొగ్గలతోటి ఉన్నవే పంపించారండి. మనం ఇలా మొగ్గలతోటి ఉన్న ఈ చిట్టి చిట్టి మొక్కలు లాంటివి తీసుకున్నాం అనుకోండి, అవి బతకవు. ఒక కుండీ ఖాళీ అయిపోయింది కదా అని చెప్పేసి నేను హిమాలయన్ పుదీనా వేసేసాను. ఈ మొక్కల్ని కొద్దిగా ఇబ్బంది లేకుండా పక్కకు పెట్టేసి. ఇక్కడేమో గ్రీన్ చామంతి అని పంపించారండి. ఇవి కూడా ఇదిగోండి ఎలా ఉన్నాయో కాడల్లాగా. ఇక్కడ ఒక మొక్క ఉంది. ఇవన్నీ కూడా మనం హోప్స్ పెట్టుకోక్కర్లేదండి. బ్రతకవు. కాబట్టి మనం ఆగస్టు ఆ టైంలోనే ఈ సైజులో ఉన్న మొక్కలు కొనేసుకోవాలండి. అంటే మనం నారు చేసుకోకపోయినా ఆగస్టు, మినిమం సెప్టెంబర్ అండి. అంతకంటే లేట్ అవ్వకూడదు. నాకు ఇంచుమించు డిసెంబర్ ఆ టైంలో వచ్చినాయండి. ఇంక ఇవన్నీ నేను శ్రమపడి పాతినా గానీ ఏది సర్వైవ్ అవ్వల. ఈ ఒకటి మాత్రం నాది పాత మొక్కండి. అదొకటి ఉండి పోస్తుందంతే. నేను తీసుకున్న మొక్కలన్నీ చచ్చిపోయినాయి. కాబట్టి మీరు డిసెంబరు ఆ టైంలో మొక్కలు ఆన్‌లైన్‌లో తెప్పించకండి. మీరు నార్లు వేసుకునే ప్రాసెస్ కూడా జూలై కల్లా మొదలుపెట్టేసుకుంటే, అంటే జూలై ఫస్ట్ వీక్ కల్లా మొదలుపెట్టేసుకుంటే ఇలా మొక్కలు ఎక్కువ గుబురుగా పెరగడానికి, హైట్ పెరిగి ఎక్కువ పూలు పూయడానికి మనకి అవకాశం ఉంటదండి. ఇటువైపు నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి. కృష్ణయ్య. ఆ కృష్ణయ్య పక్కనే చామంతి పూలు. అలాగే ఎంట్రన్స్‌కి ఇటువైపునంతా బోగన్‌విల్లా ఉంటదండి. ఇటు పక్కన ఈ గ్రో బ్యాగ్‌లో చామంతి. ఈ చామంతేనండి అక్కడ ఉన్నది కూడా. ఇదంతా మనం ఏం చేయాలంటే జూలై, ఆగస్టు ఆ టైంలో ఈ పూలన్నీ అయిపోయాక మొత్తం మనకి అక్కడక్కడ 1, 2 మొగ్గలతోటి ఈ మొక్కలుంటాయన్నమాట. ఉన్నప్పుడు ఈ కింది భాగం నుంచి కూడా కొన్ని కొన్ని మొలకలు వస్తూ ఉంటాయండి. పిలకలు అంటారు. మొలకలు కాదు. ఆ పిలకలు మనం తీసి నాటుకోవచ్చు. లేదంటే ఈ కొమ్మలు చిన్న చిన్న చిగుళ్ళండి. అంటే ఇంతంత చిగుళ్ళు, అడుగాకులు తీసేసి ఇసుకలో గుచ్చాలన్నమాట. కొద్దిగా ఏదైనా కవర్ చేసేసండి. సెమీ షేడ్‌లో ఉంచామనుకోండి చక్కగా అవన్నీ కూడా వేరు వ్యవస్థ డెవలప్ అయిపోతుంది. ఈ కొమ్మలన్నిట్లికి. అంటే ఈ ఒక్క మొక్క నుంచి మనం ఇంచుమించు ఒక 100 మొక్కలు రెడీ చేసుకోవచ్చు. అలాగా ప్రతి సంవత్సరం ప్రాపగేట్ చేసుకుంటానండి. అదే ఇక్కడ వేశాననమాట. ఒక్కసారి తెచ్చుకున్న మొక్కల్ని అలా ప్రతి సంవత్సరం నేను ప్రాపగేట్ చేసుకుంటూ మా ఇంట్లో పూజా కార్యక్రమాలైనా అందరికీ ఇస్తూ ఉంటానండి. నేను కూడా పెంచుతూ ఇలా వేస్తూ ఉంటాను కుండీల్లోనూ. ఇటువైపు ఇంకొక 2 షేడ్స్ ఉన్నాయండి. ఇదిగోండి. ఇవన్నీ కూడా నేను ప్రాపగేట్ చేశానండి. అలాగే మనం ఇసుకలో పెట్టాక వేరు డెవలప్ అయ్యాకండి మళ్ళీ రీపాట్ చేసేయాలి. ఆ సాయిల్ మిక్స్‌లో కూడా మనం కంపోస్ట్ అది ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి. కోకోపీటు ఎక్కువైతే మొక్కలు డ్యామేజ్ అయిపోతున్నాయి. మీకు చూపిస్తాను ఆ కుండీ కూడా. ఇదిగోండి వెనకాల కనిపిస్తుందా మొక్కలన్నీ ఎండిపోయినాయి. ఇది నేను విత్తనాల కోసం వేసుకున్న కుండీ అండి. ఆ విత్తనాలు ఇంకా పెద్దగా ఏమీ జెర్మినేట్ అవ్వలేదని దాంట్లోనే చామంతి వేశాననమాట. కోకోపీట్ అది ఎక్కువ ఉండిపోయండి. సరిగ్గా రాలా. కాబట్టి ఎక్కువ మట్టిలో తేమ కూడా ఉండకూడదు. చామంతులు నాటుకున్నప్పుడు తేమ ఉండిపోయేలాగా కోకోపీట్ అది ఎక్కువ వేసుకోకూడదు. ఇసుక ఒక 10% వరకు వేయాలండి. వేపపిండి కూడా వేయాలి. అలాగే వర్మీ కంపోస్ట్ గానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ ఇవ్వాలి. ఇది ఇంకొక షేడ్ లాగా కనిపిస్తుంది. కొంచెం డార్క్ ఉంది చూసారా? ఇక్కడ ఇంకొక షేడ్ అండి. డార్క్ రెడ్ భలే ఉంది కదా! గొట్టంలో వేసిన మొక్కల్లో ఇదొక షేడ్. భలే ఉంది కదండీ ఇది. రకరకాల రంగులు. చామంతులు మనం కొత్తగా మొక్కలు ప్రాపగేట్ చేసుకుంటున్నప్పుడు సెమీ షేడ్‌లో ఉండాలండి. ఆ మొక్కలు ఎదుగుతున్నప్పుడు మాత్రం మనం డైరెక్ట్ సన్‌లైట్ ఇస్తేనే ఎక్కువ పూలొస్తాయండి. సన్‌లైట్ లేకపోతే పూలు రావు. అలాగే వాటరింగ్ కూడా రెగ్యులర్‌గా చెయ్యాలి. అంటే మీకు సాయిల్ మిక్స్‌లో కంపోస్ట్ ఎక్కువుండాలి, ఇసుక ఉండాలి, అలాగే వేపపిండి, ఇక మామూలు గార్డెన్ సాయిలు, కోకోపీట్ మాత్రం తక్కువ వేసుకోవాలి. మనం ఎదుగుతున్న దశలో చిగుళ్ళు తుంచి పక్కన గుచ్చుకుంటూ ఉంటే కొత్త మొక్కలు ప్రాపగేట్ అవుతాయండి. కొంచెం మొక్కలు ఒక 12 ఇంచెస్ పాటైతే ఒక 4 మొక్కలేసుకుంటే చాలండి. ఈ మొగ్గలొస్తున్న దశలో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవో ఒకటి అందిస్తూ ఉంటేనే మొగ్గలన్నీ చక్కగా విచ్చుకుంటాయి. లేదంటే సరిగ్గా పూలు రావండి. చీడపీడలు కంట్రోల్ అవ్వడం కోసం మనం వేప నూనె, పుల్ల మజ్జిగ ఇటువంటివి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. లేదంటే నల్లపేను ఇటువంటివన్నీ వచ్చేస్తాయండి. వచ్చేసి ఆ చామంతి మొగ్గలన్నీ కూడా మాడిపోయినట్టు అయిపోతాయన్నమాట. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్‌లో కూడా చాలా రకాల పూల మొక్కలున్నాయండి. వాటిల్లో స్పెషల్ అట్రాక్షన్ చామంతులు.
సీజనల్గా పూసిన చామంతుల అందమే వేరు కదండి. ఆల్రెడీ నిండుగా పుయ్యడం, మెల్లిగా ఎండిపోవడం కూడా జరుగుతుంది. మనం ఈ ఎండు పూలవి కట్ చేసేస్తూ ఉంటేనే మళ్ళీ కొత్తగా మొగ్గలవి వస్తాయండి. ఆ! కాకపోతే ఏంటంటే ఇవి తయారైన పూలు కోసేస్తే మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చేస్తాయి. కాతే గమ్మున కొయ్యబుద్ధి కాదండి. అలా ఉంచేయడమే. చెట్టునవి ఎండిపోవడమే. అప్పుడే కట్ చేయడం. రూ. 100 పాట్‌లో పెట్టిందండి ఇది. దాని పక్కనే ముల్లంగి అనమాట. ఈరోజు ఈ వీడియోలో చామంతి మొక్కలు మా గార్డెన్‌లో నిండుగా విరబూసినవి చూపిస్తూ, ఇవి ఇలాగా నిండుగా విరబూయడానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఏంటి అన్నది మీకు వివరించడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.